అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు రాజశేఖర్ అన్న. అన్న ఏం చేస్తారు? నేను మెడికల్ డిస్ట్రిబ్యూటర్‌లో జాబ్ చేస్తాను. మెడికల్ అంటా ఉన్నారు కదా, ఏంటన్న ఈ రోజున ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజెస్ మొత్తం ప్రైవేటీకరణ చేస్తుందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలేంటి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? వైసీపీ వాళ్ళకి మాట్లాడడానికి ఒక విధానం కానీ, విధి కానీ లేదన్న ప్రశ్నించుకోవడం వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చేసినప్పుడు కనీసం ఒక వ్యవస్థ ప్రకారం వాళ్ళు చేసింది ఏం లేదు. కానీ కూటమి ప్రభుత్వంలో ప్రైవేటీకరణ కరెక్ట్‌గా క్లియర్‌గా ఎక్కడ చెప్పలే వాళ్ళు. తీసుకెళ్ళి ఏ విద్యార్థికైనా సరే న్యాయం చేయగలన ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. వాళ్ళ స్కాలర్‌షిప్‌లు కానీ, ఫ్రీ రీయింబర్స్‌మెంట్‌లు కానీ చేసుకుంటూ వెళ్తున్నారు కూటమి ప్రభుత్వం. దాన్ని ప్రైవేటీకరణ చెప్పి ఎక్కడ పూర్తిగా చెప్పింది లేదు. కానీ వీళ్ళేంటంటే ఆ విధంగా ముందుకెళ్ళి దాన్ని పబ్లిసిటీలో భాగంగా చేసుకొని వెళ్తున్నారు ముందలు. అంటే గతంలో చంద్రబాబు కావాలనే దాన్ని కుమ్మక్కైపోయి ప్రైవేటీకరణ చేసి మనం ఏదో దోచుకోవచ్చు అన్న ఉద్దేశంతో అలా చేస్తున్నాడు, కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా కాదని చెప్పి అంటా ఉన్నారు. మరి ఆ దృష్టి ఆలోచిస్తే మీరొచ్చారు, 150 సీట్లు, పైచిలుకు సీట్లు సుమారుగా మీరు గెలిచారు. ప్రజలకు ఏం చేశారో ప్రజలకు తెలీదా? చంద్రబాబు నాయుడు గారు అదే విజన్ లేకపోతే ఈరోజు ప్రజలు ఎందుకు ఆయన గెలిపిస్తారు? ఆయన మీద నమ్మకంతో ఉన్నబట్టే ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి కానీ, కూటమిని కానీ, బీజేపీ కలుపుకొని ప్రజలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకుని ఇంత విజయాన్ని ఇచ్చారు. ఆ విజయంతోనే చంద్రబాబు గారు ఏ పని చేసినా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తారు. మరి ఈ రోజున అసెంబ్లీ జరుగుతుంది. మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో హిందూ సంప్రదాయం భ్రష్టు పట్టించేశాడు జగన్మోహన్ రెడ్డి, అసలు ఇదే విధంగా కానీ క్రిస్టియానిటీలో కానీ ముస్లిం దాంట్లో కానీ జరిగితే రాష్ట్రం మొత్తం అల్లకల్లం అయిపోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఇటు పక్కన జడశ్రావణ కానీ పేరు నాని కానీ వ్యంగీకరిస్తూ ఉన్నారు. ఇలాంటి నాయకుండా మనం గెలిపించుకున్నదని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు. నేను ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు పేరు నాని గారికి కానీ, జడశ్రావణ్ కుమార్ కానీ నేను చెప్పేది ఏంటంటే ఒకటే అన్న, ప్రజల తరఫున నేను చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు జగన్ గారి ప్రభుత్వంలో అంతర్వేదిలో రథం తగలబెట్టారు. అదేవిధంగా రాముల వారి తల నరికేశారు. కొన్ని దేవాలయాల్లో అసంఘ కార్యక్రమాలు చేశారు. అప్పుడు మీరు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? అదే అందరూ బయటకు వచ్చారు. ఆ రోజు ఎవరు రాలా. లేదు, పవన్ కళ్యాణ్ గారు జనసేన సిద్ధాంతాల్లో ఫస్ట్ కులాలను కలుపుకునే సిద్ధాంతం, మతాలను గౌరవించే ప్రస్థానం, ఈ రెండు వాటి మీద ముందు బేస్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం ఫైట్ చేస్తూ ఆ మతాన్ని గౌరవిస్తూ పరమతాలను కూడా ప్రేమిస్తున్నారు. ఆయన ఏ మతాన్ని కన్సిడర్ అని చెప్పి డైరెక్ట్గా నా పిల్లలకే నేను క్రిస్టియానిటీ పేరు పెట్టుకున్నాను, నా భార్య క్రిస్టియన్లో ఉంది, నేను ఆ మతాన్ని గౌరవిస్తాను. బైబిల్లో సూక్తులు కూడా చెప్తారు. ఆయన తనకు తాను తగ్గించుకోవడానికి హెచ్చింపబడ్డవాడు గొప్పవాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారి విధానం చెప్తారు. ఆ విధానంలో ఆయన మతాలకు ఇచ్చే గౌరవం తెలుస్తుంది మనకి. ఇప్పుడు లడ్డూ కల్తీ విషయంలో జరిగిందని మీరు ఒప్పుకోరు, మీరు ఒక్క సిట్ నివేదిక ఇచ్చేసింది, కల్తీ జరగలేదు అన్నారు. వాళ్ళు ఏమన్నారు, అసలు నెయ్యే కాదు ఇది అంటే దానికి సమాధానం మీరు చెప్పట్లా. మీరు తప్పించుకునే విధానం బట్టి పది విధానంగా జలసావన గుంపు చెప్పడం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి ప్రేమ లేకపోతే ఇష్టం అయితే పిఠాపురంలో అంత మెజార్టీ ఆయన మీద వస్తుందా? అంటే పవన్ కళ్యాణ్ తన భార్యను కూడా రాజకీయం కోసమే తిరుపతి వెళ్ళినప్పుడు గుండు చేపించాడని చెప్పి కూడా పేరు నాని మాట్లాడుతున్నాడు. ఏంటి రాజకీయం కోసమే చేపించారన్న? రాజకీయం కోసం చేపిస్తుంటే ఇప్పుడు ఆయన కోసం మొక్కుకుని ఉండొచ్చు. ఇప్పుడు ప్రతి భార్య భర్త కోసం ఆలోచిస్తుంది. నా భర్త ఒక ఉన్నతమైన స్థానంలో రాజకీయాలు ఉంటే నేను చేపించుకుంటే మొక్కుకుని ఉండొచ్చు. ఆ రోజు ఆమెతో ఆయన లేరే గుడికి వెళ్ళినప్పుడు. ఆయన చేపిస్తే కూడా ఆయన ఉంటాడు కదా పబ్లిసిటీ కోసం. ఆయనకి పబ్లిసిటీ వచ్చింది కదా. ఆ రోజు ఆమె ఒక్కతే వెళ్ళింది, చేపించుకుంది. చాలామంది ప్రజలు కూడా దాన్ని ఆనందం వ్యక్తపరిచారు. ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి భార్య వచ్చి తలనీలం సమర్పించిందంటే ఆ సనాతన ధర్మం ఒక రేంజ్లోకి వెళ్ళింది. అందులోనే ఆమె క్రిస్టియానిటీలో ఉండి ఆయన చేసుకున్న తర్వాత హిందూ మతంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసే విధానం చాలామందికి నచ్చింది. దాన్ని కూడా మీరు ఎలా చేస్తున్నారంటే అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం మేము. అంటే ఏంటన్నా ఎలా చూడొచ్చు? మరి జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీకి రావట్లేదు, మరి అసెంబ్లీ జరగడంలో రావట్లేదు, మరి ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళకి వచ్చిన 11 సీట్లు అన్న, 11 సీట్లతో ప్రతిపక్షం కావాలంటున్నారు. ప్రతిపక్ష హోదా ఏమంటున్నారు? మినిమం 18 నుంచి 20 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది వాళ్ళకి. అది కూడా తెలియదు ఆయనకి. ఒక మాజీ సీఎం కొడుకు సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అందరూ గౌరవిస్తాం. మేము కూడా మా పార్టీలో మా కళ్యాణ్ కూడా ఆయన గౌరవిస్తారు. పవన్ కళ్యాణ్ కూడా అటువంటి విజయం వ్యక్తికి కొడుకు అయి ఉండి ఆయన 11 సీట్లకి ప్రతిపక్ష హోదా రాదు అని తెలిసి కూడా ఇప్పుడు కూడా ఫ్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ బయట ప్రతిపక్ష హోదా అని అడుగుతున్నారు వాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు మీరు ప్రశ్నించే విధానం ఉంటే డైలీ అసెంబ్లీకి వెళ్ళండి, ప్రజల సమస్యల మీద పోరాటం చేయండి. ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఆ సమస్య అన్నింటి మీద కూడా పోరాటం చేయండి. మీరు అప్పుడు ప్రజలు హర్షిస్తారు. ఏమో నెక్స్ట్ మీద నమ్మకం రావచ్చేమో, కానీ మీరు ఈ విధంగా చేస్తే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? మీరు స్కూల్కి వెళ్ళిన పిల్లల్ని మన రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు తిరుగుతారు, హాస్టల్ నీకు ఆదరణ తగ్గిపోతున్నా అని చెప్పి. అటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తులు మీరు ఎవరు అసెంబ్లీకి వెళ్ళకుండా బయట నుంచుని గవర్నమెంట్ మీద అవాకులు పడుతుంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా. రేపు పొద్దున మీకు ఈ 11 కూడా రావచ్చు కదా, ఒకటే రావచ్చు కదా. అంటే అసలు రేపు 11 కోదాకా కాదు, 2029లో వైసీపీ పార్టీ గెలుస్తుంది, అసలు విజయడంక ఎవరో ఆపలేరు సార్. 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చినా మా విజయాన్ని ఎవరో ఆపలేరు అంటున్నారు కదన్నా. మరి 3 పార్టీలు 30 పార్టీలు కదండి ముందు చెప్పాల్సింది. అదేదేమో మీరు వై నాట్ 175 చెప్పారు మొన్న. ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత తెలిసింది. అది మీకే వదిలేస్తున్నాం మేము. అది ప్రజలు ఇచ్చిన తీర్పు. అది ఇప్పుడు ఎప్పుడైనా సరే ప్రజలే ఓటరు తనంత మారి
నా రాష్ట్రానికి ఈ వ్యక్తి అయితే న్యాయం చేయగలని చెప్పి వాళ్ళు ఓటేస్తేనే మనం గెలుస్తామని చెప్పించి మనం ఓటేసుకోలేం కదా. ఏం సార్ అది విజ్ఞత వైసీపీ వాళ్ళకి వదిలేస్తున్నాం. ఎందుకంటే మీరు ప్రయత్నించండి, గెలిపే ఎవరికైనా వస్తుంది కదా. పోయినసారి వచ్చి 151 సీట్లు, అదే 151 సీట్లు మీకు వచ్చినప్పటికీ సుమారుగా మీరు రాష్ట్రానికి మంచి పొజిషన్లో పెట్టుంటే కనుక నెక్స్ట్ మీరు వచ్చేవారేమో. మీ దగ్గర అది లేకే కదా ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని. ఈ రోజుని అది తిరస్కరించడం వల్ల కూటమిలో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ వల్ల ఈరోజు మంచి మెజారిటీ ఉంది. నెక్స్ట్ ఇలాగ ఉంటుంది, 10 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కూటమి కలిసే ఉంటుంది. నెక్స్ట్ ఇదే టీం కలిసి వస్తుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక తండ్రి కథ చెప్పినప్పుడు ఒక కర్ర ఇరవమంటే కర్ర విరిచేస్తాడు, కానీ 4 కర్ర ఇరవమంటే కర్ర ఇరవలేడాడు. అంటే అలా కూటమిగా వెళ్తే ముందుకి రాష్ట్రానికి కానీ కలిసి ఉంటే మంచి జరిగిద్దని పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తూ అదే భావిస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు అందరూ గుంపులుగా వస్తున్నారంటే అది ఆలోచన ఉంది. మీరు రండి, మీతో కలిసి వచ్చినా మీరు కలిసి వెళ్ళండి. మీరు ఎవరు కాదన్నారు మిమ్మల్ని? పవన్ కళ్యాణ్ గారు కలిశారు, ప్రజలు అది ఒప్పుకున్నారు, ప్రజలు ఒప్పుకుని గెలిపించారు. మీరు కలిసి వెళ్ళాలి, సింగిల్గా వెళ్ళండి. మీ స్టామినా మీది, ఆయన స్టామినా ఇది, ఆయన నమ్మకం అయింది, మీ నమ్మకం మీది. మరి ఏదైతే అన్నా అసలు లడ్డు గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒక హిందూగా కల్తీ జరిగిందా జరగలేదు అసలు? అది ప్రతి హిందూ ఒకటి ఒకసారి గమనించాలన్నా. చిన్న విషయానికే మనం ఏంటంటే సోషల్ మీడియాలో చిన్న చిన్న విషయాలకి రియాక్ట్ అవుతున్నాం. దీని మాత్రం ప్రతి హిందువు రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే తిరుపతి దేవస్థానంలో చాలా పవిత్రం ఉంది మనకి హిందూ ఏ గుళ్ళో లెక్కేసుకున్నా తిరుపతి అన్నాడికి ప్రత్యేకంగా ఆలోచిస్తాం. మనం ఎంతో గౌరవప్రదంగా వెలువిచ్చి వెంకటేశ్వర స్వామికి మనం ఆ ప్రసాదాన్ని చెప్పులు తీసుకుని మరీ కళ్ళు కత్తుకుని తింటాం మనం. అటువంటి ప్రసాదం కల్తీ జరిగిందంటే దాన్ని మాత్రం తీవ్రంగా ప్రతి ఒక్క హిందువు కూడా ఖండించాలి దీన్ని. ఎందుకంటే మీ ప్రభుత్వం హయాంలో దేవాలయం మీద దాడులు జరిగినాయి, ఎవరు స్పందించలేదు. అప్పుడు కూడా మేమే స్పందించాం, ప్రజలు స్పందించారు, దాన్ని మీరు పరిగణలో తీసుకోలేదు. ఈరోజు మీ ప్రభుత్వం హయాంలోనే, ఆయన మీ రెడ్డి గారి హయాంలోనే మొత్తం జరిగింది అది. దాన్ని ఏంటంటే మీరు ఇప్పుడు కానీ సరే ఆ వెంకటేశ్వర స్వామి మీద ఆలోచన పెట్టి ఆయన మీద గౌరవం మీరు ఒప్పుకోండి. ముందు తప్పు చేసేవాడిని ఆయన ముందు క్షమాపణ అడగండి, ఆ దేవుడు కరుణిస్తారు. ఎందుకంటే వైసీపీ నాయకుల ఆరోపణలో గతంలో బోలేబాబా డైరీ అన్నారు, ఇప్పుడు ఇందాపూర్ అంటున్నారు. నేను పేరునన్నీ కూడా ఏదో కొత్త పేర్లు తీసుకొచ్చి ఇట్లన్నిటికీ హెరిటేజ్ ద్వారా లింక్ ఉంది, కూటమి ప్రభుత్వం కల్తీ చేసిందని చెప్పి ఆయన మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవన్నీ సాక్ష్యాలు పెట్టి నిరూపిస్తే బాగుంటుంది మా అభిప్రాయం. ఎందుకంటే ఏదో సాక్ష్యంగా ఉంటే ఇప్పుడు మీరు చేశారని చెప్పి సిటీ డైరెక్షన్ జరిగింది, కల్తీ కాదని మీరు అన్నారు, అసలు నెయ్యలేదని చెప్పి వాళ్ళు చెప్పారు, అది కోర్టు కూడా చూస్తుంది, అది రన్నింగ్ జరుగుతుంది మొత్తం అంతా. దాన్ని మీరు నిరూపించండి, ఆ సాక్ష్యాలు బయట పెట్టండి, పెడితే మీకే మంచిది కదా. మీకు ఇది వస్తుంది కదా పార్టీకి, మీరు గెయిన్ అవుతారు రేపొద్దున. మీరు నెక్స్ట్ అవకాశం రావచ్చేమో ఇటువంటి బయట పెట్టుకుంటే. ఇటువంటి సాక్ష్యాలతో బయటకు వచ్చి మీడియా ముందుకు చేస్తే బాగుంటుంది. నోటికి ఏది పడితే మేము అనేస్తాం ఇది కరెక్ట్ కదా అది కరెక్ట్ కదని, కానీ సాక్ష్యం ఉంటే అది పర్ఫెక్ట్గా ఉంటుందని మా అభిప్రాయం. అంటే అసలు వైసీపీ పార్టీ వాళ్ళకి ఎలాంటి గౌరవం ఉందని హిందూ సంప్రదాయం పట్ల ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా నాయకులకు కానీ అసలు? అన్న కొన్ని సందర్భాల్లో చూసాం మనం, ఆయన శ్రీరామనవమికి ఇంట్లో సెట్ చేయించుకొని వాళ్ళ వైఫ్తో, అంటే మేము ఆమెని లాగడం కాదు చెప్తున్నాం, రాజకీయాల్లోకి వాళ్ళ వైఫ్తో ఇంట్లో సెట్ చేయించారు. అదే నీకు భక్తి ఉంటే, వైసీపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అదే భద్రాద్రి రామగారి గుడికి వెళ్ళి చేయించచ్చుగా. మీరు చేపిస్తే బాగుంటుంది, అది మా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ ఆలోచిస్తే మనకి ఎక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు మీ మతం మీద మీకు ప్రేమ ఉండొచ్చు, ఎదురు మతాన్ని మీరు గౌరవించాలి. అది ఎక్కడ ఇష్టం ఇప్పుడు మీకు గౌరవం. మీ హయాంలోనే కొన్ని వందల గుళ్ళ మీద దాడి జరిగింది. ఆ రోజు ఎవరో కానీ జడశ్రవణ్ కుమార్ కానీ, పేరు నాని కానీ, రోజు గారు కానీ ఎవరు రాలేదు. రోజు దాన్ని ఎవరు ఖండించాల. ఈరోజు మాత్రం ఈ లడ్డూలో కల్తీ జరిగిన దానికి మాత్రం బయటకు వచ్చి దాని టాపిక్ డైవర్ట్ చేయడానికి మీద డైరీలో కల్తీ జరిగింది, అవి జరిగింది, మీ దగ్గర జరిగింది చెప్పి 100 సాకులు చెప్తున్నారు. ఏదైనా మీరు చేసినప్పుడు సాక్ష్యాలతో బయటకు వస్తే బాగుంటుంది మా అభిప్రాయం.